బండి ఎక్కి ఉన్నాం. ముగ్గురు నువ్వన్నా రామరెడ్డి అయినా ముగ్గురు బండి రండి. కొంచెం ముందుకు రానా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. వాస్తవంగా కర్నూలు జిల్లాలో గతంలో కూడా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫునే చాలా మెజార్టీతో గెలిపించడం జరిగింది. కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ ప్రలోభాలకు లొంగి కొంతమంది పార్టీలో పోవడం జరిగింది. అయినా కూడా కర్నూలులో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తారని, గతంలో వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసుకొని ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి వీళ్ళందరినీ ఓటర్లు ఎంపీటీసీలు అనుకోండి, జడ్పీటీసీలు అనుకోండి, కౌన్సిలర్లు అనుకోండి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ఎవరికి ఎలాంటి పని చేయకుండా ఈరోజు కేవలం వాళ్ళను తొత్తులుగా వాడుకొని ఈరోజు వాళ్ళు స్వార్థం కోసము పనిచేసుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉండడం మేము అందరం ఉండి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఏ పనులు కూడా జరగడం లేదు. పూర్తిగా కర్నూలు జిల్లాను విస్మరిస్తున్న చంద్రబాబు నాయుడు అని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన మొదటిసారి 15 ఆగస్టుకి జెండా ఓపెనింగ్కి వచ్చి ఎన్నో రకాల హామీలు జరిగింది. ఇంతవరకు ఒక్క హామీ కూడా జరగడం లేదు. సో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా చిన్న చూపు చూడడంతో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మొగ్గు చూపుతున్నారు. మా వైఎస్ఆర్ పార్టీలో అందరూ కూడా అన్ని తాలూకా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎంతో సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్సీగా వెంకటరెడ్డి గారిని మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. మంచి క్యాండిడేటు, సత్తా ఉండే క్యాండిడేటు, గెలవగల క్యాండిడేటు. ఖచ్చితంగా ఈసారి మేము కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోయినా మేమున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాతో ఇన్ఛార్జీలు కూడా కలిసికట్టుగా పార్టీలో పెద్దలు వచ్చిన మన ప్రభాకర్ రెడ్డి గారు అందరు కలిసి కూడా మేము
గట్టి పోటీనిస్తూ గెలవడం కూడా ఖాయమని చెప్పేసి పోగొట్టుకునే పరిస్థితి లేదు. ఎన్ని వాళ్ళ ఆశలు చూపినా పార్టీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరు ప్రలోభాలకు లొంగే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా చక్రపాణి రెడ్డి గారిని చూసినారు. ఆయన ఏమీ చేయలేదని చెప్పేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఆ వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తా అని చెప్పేసి కూడా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా పని చేసి సత్తా ఉన్న వ్యక్తిని ఎన్నుకునేదానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ అంతా కూడా కష్టపడాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏ దానికి కూడా వెనకపోయే పరిస్థితి మా పార్టీ లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు కూడా మేము కూడా మా పార్టీ తరఫున మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఏదున్నా వెంకటరెడ్డి గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.